సైలెన్స్ సైలెన్స్. ఇదేంటి కోర్టా మున్సిపల్ మార్కెటా? సైలెన్స్. యువర్ ఆనర్, రాకీ అనబడి నేను చెప్తాను సార్. సార్ నమస్కారం సార్. మొత్తం 49 మర్డర్లు సార్ నేనే చేశాను సార్. పూర్తి స్పృహతో, పూర్తి ఆరోగ్యంతో, అన్నీ తెలిసి పకడ్బందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్. నేనే చేశాను సార్. దానికి పూర్తి బాధ్యత నాదే సార్. మీరు ఏ శిక్ష విధించిన అంగీకారమే సార్. సార్ శిక్ష విధించే ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుంది సార్. 2 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 మందిని చంపే కానీ మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుభవం పట్టట్టు అల్లకల్లాలమైపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితాల్లో సగభాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్. నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, పోనీ అభిప్రాయం ఏమన్నా చేశారా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుర్లు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయం ఉంటున్నాం? బిక్కుబిక్కుమంటూ ఎందుకు ఉంటున్నాం? అరే వాళ్ళు ఏమన్నా అడవుల్లోకి, బాంబుల మధ్య లేదా ఎడారిలోకి వెళ్ళిపోతున్నారా? అరే మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోను, రోడ్లలోను, బస్ స్టాప్లోను, బస్సుల్లోను, రెస్టారెంట్లోను, ఆఫీసుల్లోను, పోస్ట్ ఆఫీసుల్లోను, పార్కుల్లోను, కాలేజీల్లోను, ఎక్కడ పడితే అక్కడ సార్. కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడో భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మ ఏంటి సార్? మాతృదేవోభవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది. కానీ మనకే ఏమి నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసుడు అనే ఒక సెక్సుల్ పార్వణ్ణి సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లాడని కోతులతో కలిసి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముని గురించి మనం ఏం నేర్చుకోవాలి సార్? ఒక ఆడదాన్ని కొంగు లాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కలను చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి సార్? నేర్చుకున్నాం సార్, నేర్చుకున్నాం. ఆడవాళ్ళని ఎత్తికి వెళ్ళిపోవటం, చీరలు లాగటం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటరీలు, ఎక్సెట్రాలు ఇలా ఇవన్నీ మనం సవ్యంగా నాగరికంగా బ్రతకడం కోసం వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన డెమోక్రటిక్ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అనేది ఆకాశం నుంచి ఊడిపడదు సార్, మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మల మన భద్రంగా కడుపులో దాచుకొని కాపాడి కడి పెంచినందుకు కృతజ్ఞతగా మన చుట్టూ ఉండి ఈ ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి. శిక్షణ వేయటం కాదు సార్, మా ఈ అందరి చేత పెదబాల శిక్షణ చదివించండి సార్. అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వేయండి సార్, బడిలో వేయండి సార్. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్, అమ్మతత్వం నేర్పండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.